ఇంట్లో పూజ గదులు తెరిచి ఉండాలనా తీసి ఉండాలనా? తెరిచి ఉందనుకో, తెరిచే ఉండాలి, కాదని కాదు, తెరిసే ఉండాలి. కానీ నాలాంటి వాడు దొంగ వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకుపోతే ఇంటి వాళ్ళకేముంది? మూలమే పోతే అసలే లేదు. కనుక మూసి ఉన్నా తెలిసి ఉన్నా ఎలా ఉన్నా నీ హృదయం అనేటువంటి గది తెరిచి ఉంటే చాలు. నీ మనస్సు అనే గది తెరిచి ఉండి ఉదయంలో ఎప్పుడో నీకెప్పుడు తీరిక ఉంటే అప్పుడు ఆ దేవుడి మీద ఎంత అర్చన చేయడం కాదు, ఒక్క తులసి దళం నువ్వు ఉంచి ఆరాధించినా చాలు, అది గొప్పది. ఇంకొక మాట, వాస్తు శాస్త్రం వచ్చిన తర్వాత దేవాలయం ఉత్తర దిక్కుల్నే ఉంచాలా అక్కడనే పెట్టాలా అని అనుమానాలు. భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి, అన్ని దిక్కులు ఆయనయే, ఏ దిక్కు పెట్టినా తప్పులేదు. కానీ శాస్త్రరీత్యా ఆగ్నేయంలో వంట ఉండాలి, పడుకునేది ఇక్కడ ఉండాలి, అది వెళ్ళేది అక్కడ ఉండాలి. కాబట్టి తూర్పు ఈశాన్యములు అని పండితులు చెబుతూ ఉన్నారు. చెప్పినప్పుడు తెలిసినప్పుడు ఆచరిద్దాం. ఏదైనా రోజు అభిషేకం చెయ్యాలి, అది చెయ్యాలి. నువ్వు స్నానం చేస్తున్నావు కదా, నువ్వు రోజు స్నానం చేస్తున్నావు కదా, నువ్వు 3 పూటలు స్నానం చేస్తున్నావు కదా, నువ్వు 3 పూటలు ప్రసాదం స్వీకరిస్తున్నావు కదా, మళ్ళీ భగవంతుడికి 3 పూటలు చేయాలి. అది దేవాలయంలో అయితే సాధ్యం తప్ప ఇళ్లలో సాధ్యము కాదు. కనుక నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఆ ఆనందాన్నే భగవంతుడు నీకు పంచుదువుగాక. అందుకే గొప్పది దీన్ని ఏమంటావు ఇప్పుడు? మీరు అడిగిన ప్రశ్నకు గొప్పది. రేపు వచ్చేది శివరాత్రి, ఒక్క పొద్దు అని పల్లెలలో. ఆ ఒక్క పొద్దు అని ఏం చేస్తాడు? ఉదయము దంతధావనం చేసే తాను దంతధావనం చేస్తే నేను ఛాయ్ తాగాలి, టిఫిన్ చెయ్యాలి, కాబట్టి దంతధావనం చెయ్యకుండా సాయంత్రము దంతధావనం చేసే సాయంత్రం ఒక్క పొద్దు వదిలిన అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఈరోజు అప్పుడు అది మంచా చెడా? అందుచేత ఉపవాసం అంటే భగవంతుడి సమీపంలో ఉండుట, మన మనస్సును భగవంతుడి సమీపంలో ఉంచుట. ఆయన అభిషేకం చేశాడా అని అడగడు, ఏది అడగడు, పర్వాలేదు, ఆనందంగా దేవాలయ ఆరాధన శుభం. తులసి మొక్క ఏ రోజైనా తేవచ్చు. కాకుంటే లోకల్లో మళ్ళీ అనుమానాలు పెరుగుతున్నాయి. ఈరోజు తెంపొద్దు, ఆ రోజు తెంపొద్దు, ఆ రోజు తెంపొద్దు అంటారు. తులసి మహాలక్ష్మి, లక్ష్మీ ఆరాధన. అమ్మవారు ఈరోజు నాకు సూట్ కేసుతో ధనం రావాలంటే అప్పుడే వస్తుందా? వచ్చినప్పుడే పట్టుకోవాలి. వర్షం వచ్చినప్పుడే నీరు బకెట్లు నింపాలి. కనుక ఏ రోజు వచ్చినా పర్వాలేదు. కాకుంటే శుభయోగే శుభకరణే శుభ లక్షణం, ఆ శుభంలో తెచ్చుకుంటే మంచిది. గృహప్రవేశంలో ముఖ్యం. పగిలిన విరిగిన విగ్రహాలు ఏం చెయ్యాలి అంటే భిన్నమైనవి అంటాం. భిన్నమైనవి నదులలో వేయాలి. మనం నదులో వేస్తాం, నదులలో వేస్తాం. మళ్ళీ ఆ నదిలో ఎవరికో వాళ్ళకు దొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? అబ్బో నాకు దేవుడు దొరికాడు అని వాళ్ళ కళ్ళకద్దుకొని వాళ్ళు పూజిస్తారు. మళ్ళీ ఆ భిన్నమైన తల్లి కనక మహాలక్ష్మి, విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి. మళ్ళీ అక్కడ భిన్నమైన తల్లి వాళ్ళకు అనుగ్రహిస్తుంది, వీళ్ళకి చెడు. ఇవన్నీ మన అనుమానాలే. కనుక ఏదైనా భూమిలో స్థాపితం కానీ జలంలో కానీ నిమజ్జనం అంటాం. వినాయక నిమజ్జనం ఎలా ఉందో, దుర్గా నిమజ్జనం ఎలా ఉందో అది అంటే పంచభూతాల నుంచి వచ్చిన శక్తిని పంచభూతాల్లోకే పంపుట. శుభం శుభం శుభం. పూజలో కొబ్బరికాయ పాడైతే దోషం అని అనుకుంటున్నారు, కానీ దాన్ని పండు అంటారు. ఫలం అయింది అని అనుమానాలు అనేకం ఉన్నాయి. అందుచేత మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడే మంచి కొబ్బరికాయ కొడితే చాలు. విన్నారా? అది పండు ఫలిస్తుంది. ఒకటి కొబ్బరికాయ మీద చెప్పాలంటే 2 రోజులైనా చాలదు. కొబ్బరికాయనే మన శరీరం, కొబ్బరే మన హృదయం, శరీరం, కాఠిన్యం. అందులో పైన పీచు ఉంటుంది, తర్వాత టెంక ఉంటుంది, తర్వాత కొబ్బరి ఉంటుంది, లోపల ఆర్ద్రమైన తీపి జలం ఉంటుంది. మన మనస్సే కొబ్బరికాయ. అది శుభం. కొత్త వాహనాలు శుభ నక్షత్రాల్లో కొనాలి. జాతక రీత్యా వాళ్ళ శుభ నక్షత్రాలలో కొనాలి. నాకు ఏ జాతకం తెలియదు, నాకేది తెలియదు.
ఎప్పుడు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అని పెళ్లికి మొట్టమొదట దీవెనలు. ఏది నువ్వు దేవుడి పాదాలకు దండం పెడుతున్నావో అదే శుభలగ్నం శుభముహూర్తం సంత శుభమే. అందుచేత ఎప్పుడని లేదు, ఎప్పుడైనా ఆనందంగా మంచి అందుకొందాం. అందుకోసమే ఇంకొకటి ఇప్పుడు అనుమానం ఎప్పుడు అన్నారు కనుక అష్టమి నవములు కష్టాలు. ఈ అష్టమి నవములు పోయాయి, దేవుణ్ణి ప్రార్థించాయి. ఏమయ్యా దేవా భగవాన్ నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు? ఓహో అష్టమి నవములు కష్టాలని మీకు అనుమానం వచ్చిందా? అందుకోసం రాముడు నవమి నాడు పుట్టాడు, కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు. రాముడి నైవేద్యమేమో పప్పు బెల్లం, పానకము వడపప్పే. మన కృష్ణయ్యకు ఛప్పన్ భోజన్. ఈయన మధ్యాహ్నం పుట్టాడు, ఆయన మధ్యరాత్రి పుట్టాడు. కనుక ఈ అనుమానాలు వద్దు, ఈ అనుమానాలన్నీ దూరం చేసుకొని మనం ఆనందాన్ని పొందుదాం. మా తక్షల మీడియా బంధువులకు అనేక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడొక్కటి గమనించాలి, మన యొక్క భారతీయత దీపాలను ఆర్పడం కాదు, దీపాలను వెలిగించడం. కేకును కట్ చేయడం కాదు, కట్ చేయడం అనేది మన దగ్గర లేదు, కలపడమే ఉంది. విడాకులు లేవు, విడాకులు అనేవి ఇండియాలో లేవు. కారణం మళ్ళీ అది కూడా చెప్తున్నాం ముందే, అహల్యకు విడాకులు ఇయ్యలే గౌతమ మహర్షి. చెయ్యరాని తప్పు చేసింది, చెయ్యరాని తప్పు జరిగింది, కానీ విడాకులు ఇయ్యలే. పశ్చాత్తాపమే అన్నిటికీ మూలం. ఆ పశ్చాత్తాపంతో ఆనందాన్ని పంచుకుంటే చాలు. శుభగుం శుభం. జై శ్రీమన్నారాయణ్, జై శ్రీమన్నారాయణ్. గోదాయై నిత్యమంగళం, గోదాయై నిత్యమంగళం.